సిలికాన్ బ్యాంగిల్ అని చెప్పేసి బ్యాంగిల్తో ఒక మోల్డ్ అయితే తయారు చేశాను కదండి. దాంట్లో రైజిన్ వేసి బ్యాంగిల్ ఎలా అవుట్పుట్ వచ్చింది అనేది చూపించలేదు కదా, ఇప్పుడైతే చూపిస్తాను. మీ దగ్గర ఓన్లీ ఎపోక్సీ రైజిన్ అలాగే ఏదన్నా కలర్ డై కనుక ఉన్నా చాలండి. ఆ రెండు ఉన్నా చాలు, మనకి బ్యాంగిల్ రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ 2 కలర్స్ వాడుతున్నానండి. అలాగే గ్లిట్టర్ కూడా కొద్దిగా వేసాను. గ్లిట్టర్ అయితే పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు అవసరం లేకపోతే వద్దు, ఓన్లీ డై వేసుకోండి. ఇక్కడ నేను ఎపోక్సీ రెజినే తీసుకుంటున్నానండి, యూవీ రెజిన్ కాదు. ఎపోక్సీ రెజిన్ వచ్చేసరికి నేను జస్ట్ 10 ml మాత్రమే, రెండు కలిపి 10 ml. అంటే ఎపోక్సీ రెజిన్ హార్డ్నర్ పార్ట్ ఏ పార్ట్ బి ఉంది కదండి, రెండు కలిపి 10 ml. సేమ్ బ్లూ కలర్ 10 ml, పింక్ కలర్ 10 ml తీసుకున్నాను. నేను ఇలా 2 షేడ్స్ తీసుకున్నాను కదా, మీరు ఒక షేడ్ అయినా తీసుకోవచ్చండి. ఒక కలర్ మొత్తం యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ శాంపిల్కి మాత్రం ఒక కలర్ యాడ్ చేసుకోండి. ఇదిగోండి 24 hours పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనకి డ్రై అయిపోయింది. అవుట్పుట్ మీరే చూస్తారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇలా వేసుకోవడం మీకు నచ్చకపోతే థ్రెడ్ కూడా అల్లుకోవచ్చు. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోతుంది. నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి.